ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మనకి ఎంత మేలు జరిగింది, ఇప్పుడు ఎంత అన్యాయం జరిగింది, అది పదవుల్లో కావచ్చు, కేటాయింపుల్లో కావచ్చు, దేంట్లోనే కావచ్చు. అలానే స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ బీసీలకు కేటాయించబోతా ఉంది మన ప్రభుత్వం. అలానే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. రేపు ప్రభుత్వం వచ్చినాక ఆ నామినేటెడ్ పోస్టులో కూడా 34% పోస్టులను బీసీ సోదరులకు కేటాయించబోతా ఉంది మన ప్రభుత్వం. అలానే చట్టసభల్లో అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు లాంటి చట్టసభల్లో మన ప్రభుత్వం చేతులు లేకపోయినప్పటికీ 33% బీసీలకు కేటాయించాలని ఒక ప్రత్యేక తీర్మానం ద్వారా మన పార్టీ లోక్సభకు పంపించబోతా ఉంది బీసీ సోదరుల కోసం. ఈ విధంగా చెప్పుకుంటా పోతే బీసీలకు మన ప్రభుత్వం చేసిన మేలు అంతా ఇంత కాదు. ఇవన్నీ కూడా గ్రామాన్ని అందించండి. రేపు రాబోయేది మన ప్రభుత్వమే. ఖచ్చితంగా బీసీ సోదరులందరికీ న్యాయం జరుగుతుంది. గ్రామానికి వెళ్ళండి, ప్రతి ఇంటి తలుపు తట్టండి, జరిగిన అన్యాయాన్ని వివరించండి. అలానే మన నియోజకవర్గానికి సంబంధించి మన ప్రభుత్వం మీద కంటిన్యూ అయినట్టే అమరావతి పూర్తయి ఉన్నాయి. అమరావతి పూర్తయితే దొనకొండ దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడేది. దొనకొండ దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడినట్టే ఈ ప్రాంతం అందరికీ కూడా ఉపాధి అవకాశాలు వచ్చినాయి. ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్ ఎడిపోయింది తెలియదు. రేపు మన ప్రభుత్వం రాగానే దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టబోతా ఉన్నారు. అలానే ఇంకా గొప్ప విషయం, ఖచ్చితంగా నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, నేను కనుక అభ్యర్థి అయితే ఎవరైనా గెలిపిస్తాము. నేను కనుక అభ్యర్థి అయితే రేపు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని ముఖ్యంగా ఆయన ఒప్పించి ఈ రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితుల్లో 2 మున్సిపాలిటీలు గెలిచాం మనం. ఒకటి తాడిపత్రి, రెండోది దర్శి. కాబట్టి మమ్మల్ని గుర్తించండి సార్. దర్శి పట్టణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి సుమారుగా 100 కోట్ల రూపాయలు కేటాయించి దర్శిని ఆదర్శపట్టణంగా తీసుకురావడానికి మా పిచ్చి గారి నాయకత్వంలో ఖచ్చితంగా దర్శి ఆదర్శపట్టణం చేయడానికి కృషి చేయాలని చెప్పి ఖచ్చితంగా బాబు గారిని కోరతాను. అలాంటి హామీ తీసుకొస్తానని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటాము. ఖచ్చితంగా దర్శి నియోజకవర్గం గతంలో ఏ అభివృద్ధి అయితే చూశారో దానికి మించిన అభివృద్ధి, అది కూడా మన ప్రభుత్వంలో జరిగింది అభివృద్ధి. అలాంటి మంచి అభివృద్ధి ఇంకో ప్రభుత్వం పోవాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి ముందుకు వచ్చినందుకు ఈ సభలో వారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం. అలానే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 5 సంవత్సరాలు మన రాష్ట్రంలో పడే ఇబ్బందులు చూశారు. ఆయన రాజధాని ఆగిపోవడం, పోలవరం ఆగిపోవడం, రాష్ట్ర ప్రజలు అన్యాయం అయిపోతున్న ఉద్దేశంతో ప్రధానమంత్రి మోడీ గారు కూడా పెద్ద మనసుతో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ కూటమిలోకి వచ్చినందుకు బీజేపీ మిత్రులందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నారు. మిత్రులు ఉంటే గమనించారా, ఆ పొద్దుకు ఈ పొద్దుకు కొంతమంది మాట్లాడవచ్చు, కానీ రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుతో ఉన్నది. 1,00,000 కోట్లు కాదు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఉంది. ఈ రాష్ట్రాన్ని ఏదైనా మామూలు విషయం కాదు. ఈ రాష్ట్రంలో రాబోయే ముఖ్యమంత్రి పీఠం ఒక ముళ్ళ కిరీటం. ఆ ముళ్ళ కిరీటాన్ని పట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఏదాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారం తప్పనిసరి. ఇవన్నీ ఆలోచించే మన పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మిత్రులందరినీ కలుపుకొని ఈ రాక్షస ప్రభుత్వాన్ని తీర్చడానికి కంకణముద్దులైనారు. ఆ దుర్గామాత, మనందరికి వచ్చే దుర్గామాత రాక్షసులను సంహరించడానికి త్రిశూలాన్ని వాడారు. ఆ త్రిశూలమే టీడీపీ, జనసేన, బీజేపీ. భగవంతుడైన రాముడు రాక్షసులను ఓడించడానికి, బాధ నిర్మించడానికి ఉడత సహాయం తీసుకున్నారు, వానర సహాయం తీసుకున్నారు. తప్పదు, రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు మనందరం కలిసి ఉండాలి. అందరం కలిసి యుద్ధం చేయగలం. కాబట్టి మన పూజ్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత వయసులో రేత్రిపోలు కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించడం కోసం ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని, మరొక పక్క మోడీ గారిని ఒప్పించి ఒక మంచి కూటమిని ఏర్పాటు చేశారు. కాబట్టి మిత్రులారా, ఏదైనా పోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం శిరోధార్యం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మీలాగనే ఒక కార్యకర్తలా పనిచేస్తాను. ఈ దర్శి నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం జెండా ఎగురుతుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. మరొకసారి ఈ కార్యక్రమానికి చేసినటువంటి